ఫణీంద్ర నర్శెట్టి తీసిన 8 వసంతాలు సినిమా సక్సెస్ మీట్ సోమవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి, మైత్రి నిర్మాతలు హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో యాంకర్ శ్రవంతి స్టేజ్ పైకి ఒక ఆర్టిస్ట్ని పంతులు గారు అని పిలిచింది. మీరు అలా భయపెట్టేశారేంటంటూ అనేసింది. వారణాసి ఫైట్ సీక్వెన్స్లో ఆ పాత్ర కనిపిస్తుంది. పంతులు అని ఎక్కడా కూడా సినిమాలో పేరు పెట్టలేదు. కానీ యాంకర్ శ్రవంతి అలా పంతులు అని పిలిచింది. ఈ వారణాసి సీక్వెన్స్ గురించి, అందులో బ్రాహ్మణుడిని అలా చూపించడం, కాశీలో కబేలాలు, ఆ అత్యాచార సీన్లను పెట్టడం మీద మీడియా ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంట్రవర్సీ మీద దర్శకుడు ఫణీంద్ర సుదీర్ఘంగా ఇప్పుడు వివరణ ఇచ్చారు. అసలు కాశీలో 2017 ప్రాంతంలో అక్కడ ఎలా ఉండేది, తన ఉద్దేశం ఏంటి, ఈవెంట్కు ఎందుకు రాలేకపోయాననేది కూడా అన్నింటి మీద ఫణీంద్ర సమాధానం ఇచ్చారు. 2017కు ముందు వారణాసిలో ఆవుల అక్రమ రవాణా జరిగేది. అక్కడ అలాంటి కబేలాలు ఎక్కువగా ఉండేవి. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత వాటిని మొత్తం మూసేశారు. ఆవుల అక్రమ రవాణా అరికట్టారు. వాటిని హెల్త్ సెంటర్లుగా మార్చారు. ఆ సీన్ చేసేటప్పుడు మేము చాలా రీసెర్చ్ చేసాం. సినిమా కోసం లేనిది ఏమీ పెట్టలేదు. ప్రతి మతాన్ని మేము గౌరవిస్తాం. సినిమాలోని పాత్రలు కేవలం మనిషి స్వభావాన్ని మాత్రమే చూపిస్తాయి, అంతేగాని కులాలు మతాలు కాదు. తప్పుగా అర్థం చేసుకునే వారందరికీ ఈ లింక్ని ఫార్వర్డ్ చేయండి అంటూ ఫణీంద్ర ఒక పోస్ట్ కూడా పెట్టారు. బ్రాహ్మణ కులం అంటే నాకు గౌరవం. వాళ్ళే ఎక్కువగా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి వాక్కు సరస్వతి వాక్కు అని నమ్ముతాను. కానీ ఆ మీడియా ప్రతినిధి అలా ఎందుకు మా మీద ఒక లేబుల్ని క్రియేట్ చేయాలని అనుకున్నారో నాకు తెలియదు. జనాలు వారి కులాలు మతాల ప్రాతిపదికన నేరాలు చేయరు. వారి మైండ్ సెట్, నేచర్, ప్రవర్తన బట్టి నేరాలు అనేది చేస్తూ ఉంటారు. అందుకే నేను నా సినిమాలో ఎవరిని కూడా పర్టికులర్గా కులం మతం అని చూపించలేదు. అయినా సరే మీరు దీంట్లోకి కులాల్ని మతాల్ని లాగితే నేను కొన్ని ప్రశ్నలు వేయాలని అనుకుంటున్నాను. రావణుడు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి? అతని తండ్రి బ్రాహ్మణుడు కాదా? రావణుడు శివభక్తుడు, రుద్రాక్ష మాలలు ధరిస్తాడు, ఎంతో గొప్ప తపస్వి. అయినా చివరికి ఏం చేశాడు? చివరకు వేరొకరి భార్యను అపహరించాడు. కులం మతం ఏదైనా అతన్ని మార్చాయా? కులాలు మతాల ఆధారంగా ఎవరూ నేరాలు చేయరు. వారి మైండ్ సెట్ ఆధారంగా నేరాలు జరుగుతాయి. యద్భావం తద్భావతి అంటారు. మనం ఎలా చూస్తే ఆలోచిస్తే అలానే జరుగుతుంది. అనవసరపు చర్చకు దారితీయకండి, తప్పులు ఎంచకండి. పంతులు అని ఆమె అలా పిలవకుండా ఉండాల్సింది. మీరు పెద్ద మనసున్న వ్యక్తిగా అక్కడే ఆ విషయాన్ని కరెక్ట్ చేయాల్సింది. హుందాగా విషయాన్ని వదిలేయాల్సింది. ఇలా రచ్చ చేయాల్సిన పని లేదు. నా ఉద్దేశం మాత్రం అది కాదు అంటూ స్పష్టంగా చెప్పారు. ఇంకా నేను స్పందించాల్సిన కాంట్రవర్సీలు ఏమైనా ఉన్నాయంటే కాస్త చెప్పండి. నాకు ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను ఈరోజు ఈవెంట్కి రాలేకపోయాను. ఇప్పుడే కాదు, ఇంకో 4-5 రోజులు బయటకు వెళ్ళలేను. నా ఫ్యామిలీని చాలా ఏళ్ల తర్వాత కలుసుకుంటున్నాను. ఎప్పుడు ఎలాంటి విషయమైనా సరే ఇక్కడ ఇన్స్టాలో స్పందిస్తాను, సమాధానము చెబుతాను. అది నా బాధ్యత అంటూ ఫణీంద్ర ఒక పోస్టులో అయితే తెలియజేశారు.